ఇది మంత్లీ ఫోకస్డ్ కాంపిటెన్సీ తెలుగుకు సంబంధించి రెమిడియల్. ఈ రెమిడియల్ అనేది ఈ ఎఫ్ఎల్ఎన్లో ముఖ్యంగా మొత్తం వెనుకబడిన విద్యార్థులందరినీ కూడా 100% విద్యార్థులను 80% సామర్థ్యాలు సాధించేలాగా ఉంచాలని టార్గెట్ సెట్టింగ్లో మనకు ఆల్రెడీ మన స్కూళ్ళల్లో 20-30% ఉంటే నీ ఎంత సాధిస్తావో నువ్వు టార్గెట్ సెట్ చేసుకుని 50%, 60% అది మీరు సెట్ చేసుకోండి. సరే 80% అనేది అకాడమిక్ ఎండింగ్ వరకు కొంత ప్రయత్నాలు అయితే చేయాలనేది వాళ్ళ టార్గెట్ పెద్దగా ఉండొచ్చు, మన ఏం పెద్దగా ఉండొచ్చు, ఏమున్నంత మాత్రాన మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మన స్కూల్లో ఆల్రెడీ బేస్ లైన్లో ఎంత కాంపిటెన్సీ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఆల్రెడీ 20 ఉందనుకుందాం, మీరు ఒక 40 50 పెట్టుకోండి, ఒకేసారి 80 పెట్టుకోకండి. సరే 20ని 40కా, 30ని 50, 60కా ఇలా మీరు స్టాఫ్ మొత్తం కలిపి మనం ఎంతవరకు సాధించగలుగుతామని ఒక టార్గెట్ అనేది పెట్టుకొని ఒక టార్గెట్ను చూసుకుంటూ మనం ముందుకు పోవాలనేదే దాని లక్ష్యం. సరే లక్ష్యాలు ఏదేమైనా మనమైతే దీనికి సంబంధించి ఫస్ట్ చిత్రం చూసి మాట్లాడడం. దీనికి సంబంధించి ఇది నేను ఆల్రెడీ ఒక 2 పీరియడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. మనం పాత చిత్రం దీనికి సంబంధించిన మీకు 3rd క్లాసో 2nd క్లాసో ఒక చిత్రం చూపించి విద్యార్థులను మాట్లాడించాలి. ఎవరు మాట్లాడుతారో చూద్దాం. అప్పుడు విజయలక్ష్మి మాట్లాడింది, ఇంకోరు మాట్లాడారు, వీళ్ళు 80% బాగా మాట్లాడిన వాళ్ళు అచీవర్స్, మిగతా వాళ్ళు టీచర్ సపోర్ట్ గ్రూప్ చేస్తాం. 1 అవర్లో వాళ్ళకి సంబంధించి పూర్తిగా అక్కడ పదాలు రాయించడం, వాళ్ళు చెప్తున్న పదాలను రాయడం, వాళ్ళు మాట్లాడియడం, ఒక ప్లేస్ ఏంది, ఆ ప్లేస్కి సంబంధించి ఏం జరుగుతుంది మాట్లాడడం వస్తే చాలు అచీవర్స్. సరే పదాలు రాస్తాం, అందులో అక్షరాలు గుర్తిస్తాం, దానికి సంబంధించిన పీరియడ్ ప్లాన్ ఉంది సార్. ఇదేమో ఇది కాదు, మనకు పీరియడ్ ప్లాన్ ఇవన్నీ పట్టికలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది పీరియడ్ ప్లాన్ ఎలా గ్రూప్ చేయాలనేది మొత్తం మీకు ఈ మాడ్యూల్ కొంటకు ఇది డే 1, పీరియడ్ 2 ఇది ఓకే. పీరియడ్ 1 చూడండి, ఇది నేను పీరియడ్ 1 పీరియడ్ 2 కంప్లీట్ చేశాను 3rd 4th 5th వాళ్ళకి. దీనికి సంబంధించి నేను 3rd క్లాస్లో ఒక దుకాణం అన్న చిత్రం ఉంది, ఆ దుకాణం చిత్రం చూపించి విద్యార్థులు మాట్లాడించాను. వివిధ రకాలుగా విద్యార్థులు స్పందించారు. మీరు షాపుకి పోతే ఎట్లా అని మాట్లాడడం. ఫస్ట్ ఓన్లీ లాంగ్వేజ్ లెర్నింగ్లో లిజనింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ లిజనింగ్ సంబంధించి మొత్తం ఎంత వీలుంటే అంత బొమ్మను చూసి మాట్లాడాలి, తన సొంత అనుభవాలు కూడా మాట్లాడితే వాడు పర్ఫార్మర్ గ్రూప్. మా దగ్గర దాదాపుగా మరి సరే మాట్లాడడంలో ఈ చూసి మాట్లాడగలిగారు. సరే ఈ విధంగా ఇది చూసుకుంటూ ఇవి మీరు టీచర్ సపోర్ట్ గ్రూప్ ఎవరు, ఇది మెయిన్ సింపుల్గా ఎవరు వచ్చినా పెద్దగా ఆలోచించకుండా మినిమంగా ఫస్ట్ ఒక కాంపిటెన్సీ ఉంటుంది, మనం సాధించాల్సిన సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యానికి సంబంధించి అంటే టీచర్ సపోర్ట్ గ్రూప్ ఎవరు వీళ్ళు అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ చేసిన తర్వాత గ్రూపులు చేస్తాం. గ్రూపింగ్ చేసిన తర్వాత మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో దాన్ని నేర్పడం కోసం టార్గెట్ సెట్టింగ్, మన టార్గెట్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి నువ్వు విధానం అవలంబిస్తావు అవి నేర్పడానికి ఆ టార్గెట్ సంబంధించి. ఇంకా సరిగ్గా మాట్లాడతలేదు ఈ మేడం సైలెంట్గా ఉంది, ఏం చేయాలి నేను? ఏదో ఒక యాక్టివిటీ ఇంకా తెలిసినదో ఇంకేదో విధంగా ఆయన బుజ్జగిస్తావో, ఎత్తుకుంటావో, పట్టుకుంటావో, ఏం చేస్తావో చిన్నపిల్ల వాళ్ళను 1 2 తరగతి వాళ్ళను 3 4 5 వాళ్ళను వాడిని ఏదో విధంగా అతన్ని మాట్లాడించాలి ఆ కాంపిటెన్సీ సాధించడానికి. ఎట్టి పరిస్థితుల్లో ఆ సామర్థ్యం సాధించడానికి వాడిని ఏదో గంట అయిపోయేసరికి వాడు మాట్లాడుతుండే. ఓకే అందరు అచీవర్స్ ఓకేనా మేడం? ఈ విధంగా ఇది అయితే చేయండి. తర్వాత టీఎల్ఎం అయితే కూడా కొంత ఉండాలి, వాళ్ళకి తెలిసిన విషయాలతో మాట్లాడించండి. ఇది నేనైతే కొన్ని ఆ వీడియో కూడా రికార్డ్ కూడా చేసిన, మామూలుగా పిల్లలకి అది ఎట్లా చెప్పినా ఏం చేసినా అనేది. డే 1 డే 2 డే 3 అన్నీ కలిపి ఏమున్నాయి సార్ ఎవరని చెప్తారా? మామూలుగా ఫస్ట్ చిత్రం చూసి మాట్లాడడం ఉంటుంది, తర్వాత ఇక అక్షరాల పరిచయం ఉంటుంది. ఆ నుంచి అవు వరకు ఒకటి, ఈ నుంచి ఈ వరకు ఒకటి, తర్వాత గుణితాలు, ఒత్తులు, వాక్యాలు, పదాలు చదవడం. ఇది తెలుగు రెమిడియేషన్ సంబంధించి వచ్చిన ఆఫీసర్కు ఇన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి రెమిడియల్ క్లాస్ చెప్పమాటివి ఒక్క రోజైనా చెప్పబోయితే నువ్వు అని అనిపించదా? ఒక్కరోజైనా మరి ఏదో ఒకటి రాపిస్తే అయిపోతుందిగా. చెప్పేదేముంది 1 2 3లో ABCDలో ఏదో ఒకటి చెప్పరాదు. దయచేసి మన కోణంలో కూడా ఆలోచించాలి, పై అధికారుల కోణంలో కూడా. మరీ అట్లా దరిద్రంగా ఉంటే కూడా ఏంది 20 రోజుల నుంచి ఒక్క రోజైనా చెప్పొద్దాను, 19 రోజులు చెప్పకుండామే ఒక్క రోజు 2 రోజులన్నా నువ్వు ఓపెన్ చేయవా అంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితి మాత్రం రానియొద్దు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికైనా ఏ పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు మనమైతే పిల్లవాడిని ఎందుకు ఇంతసేపు చెప్తే ఒక్క అక్షరమన్నా రాయదు, ఆడు 50 పదాలు రాస్తాను ఒక్క పదం రాయలేదని మనకెంత కోపం వస్తుందో పక్క వాళ్ళకు కూడా ఎవరికైనా అదే వస్తుంది. అది ఉన్న కామన్. కాబట్టి దయచేసి మన అందరం కూడా సరే 100% ఏమవుతుంది కానీ ఆ 20% 30% చేద్దాం.
విద్యారంగంలో పూర్తిగా మనం చెప్పలేకపోతున్నాం. యాక్చువల్గా నేను మా పిల్లలకు ఒక 100-150 పీరియడ్లు చెప్పాలి ఒక ఇంగ్లీష్ 5th క్లాస్కు. అదే నేను 150 పీరియడ్లు చెప్తే అప్పుడు మనకి ఇంగ్లీష్ వస్తుందా రాదా అప్పుడు నన్ను అడగొచ్చు. ఏమైనా కానీ మనం ఉన్న దాంట్లో మెరుగ్గా చేయడమే, ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావడమే. సిస్టంలో పిల్లలకు పూర్తి న్యాయం చేయాలన్నప్పుడు సరే పూర్తి అది అన్ని రకాలుగా ఉండాలి, టీచింగ్ కానీ అందరూ ఉండాలి. సరే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ మనం పిల్లలకు చెప్పుకోవడమే. సరే 4 రోజులది 1 రోజులో చెప్తావా, 2 రోజులది హాఫ్ డే చెప్తావా అది నీ ఇష్టం. కానీ పూర్తిగా విద్యార్థులకైతే మొత్తమే చెప్పకుండా అయితే ఉండదుగా. పాఠాన్ని ఒక 5 డేస్ చెప్పాలి. అసలు ఇంగ్లీష్లో ఏమేమి స్టెప్స్ ఫాలో కావాలి, సరే అదన్నీ మీకు మినిమంగా మరోసారి రివిజన్ చేద్దామని అనుకుంటున్నా. రేపు నేను వచ్చినా కానీ మీ ఇంగ్లీష్ పీరియడ్ ఎట్లుందో, ఎవరు ఎట్లా చెప్తున్నారో అన్నీ గమనిస్తాం. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. 45 నిమిషాలు నువ్వు ఒక పూర్తిగా ఒక స్టెప్స్ ఫాలో అవుతూ మరి చెప్తూ ఉండాలి. కాబట్టి సరే ఒక స్టెప్ అటు ఇటు కావచ్చు, పావుగంట ఇటు కావచ్చు, అటు కావచ్చు, కానీ కనీసం ఒక టీచరు క్లాస్ చెప్పడం ఎట్లా తెలియకపోతే ఏదో పోయి ఏదో రాసుకోర్రా చదువురి ఓ పాఠం చదువుతున్నా. అసలు ఫస్ట్ ఇంగ్లీష్ బుక్ చదవాలన్నా, తెలుగు బుక్ని చదవాలన్నా, నువ్వు ఫస్ట్ బల్లె పోగానే పుస్తకం ఓపెన్ చేయండి, క్లాస్లో పోగానే ఏం చేయాలని కనీసం తెలియకపోతే అది ఏందా బాబు అని అంటాడు. అంటే పూర్తిగా 100% కాకుండా మనం మినిమంగా తెలుసుకోవాలి. కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు అనేది కూడా పైనుంచి వచ్చిన మాకు సూచనలు. కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు టీచర్లు. అసలు నేను రోజు యుద్ధానికి పోతురు, అన్ని ఆయుధాలు మర్చిపోతుర్రు, లేకపోతే అడిగి పోయినాక ఏం చేయాలనేది ఒక లక్ష్యం ఉండలేదు. పోతున్నామంటే పోతుర్రు, వస్తున్నామంటే వస్తుర్రు. అంటే అందరు కాదు వాళ్ళు చెప్పే విధానం. అంటే హై స్కూళ్ళల్లో కూడా అట్నే ఉంది దాదాపుగా. ఇప్పుడు అందుకని హై స్కూల్ వాళ్ళకు కూడా లిప్, దానికి రోజు డైరీ రాయడం, రోజు పీరియడ్ ప్లాను వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి. నెంబర్ ఐడెంటిఫికేషన్ కంపారిజన్ 1 to 99 ఇది ఫస్ట్ మంత్లీ కాంపిటెన్స్ జూన్లో ఉన్నది. 3 digit బిగ్గెస్ట్ నెంబర్ దాకా రాయాలి. అందరికీ ఒక్కొక్క కాపీ పెట్టినా సార్, మీరు కూడా వీలుంటే ఒక్కొక్క కాపీ పెట్టండి. కౌంట్ ఆబ్జెక్ట్స్, ఏదైనా వస్తువులు చూపిస్తామా 2 ఈ కామన్గా కొంత మళ్ళీ అవగాహన చేపించి నెక్స్ట్ విద్యార్థులను కౌంట్ చేయమంటాం 2, 3. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ నేర్పండి సార్. ప్లేస్ వాల్యూస్ నేర్పడానికి కూడా మీరు ఖచ్చితంగా సరే టీఎల్ని వాడవచ్చు, లేదా ఇట్లా బోర్డుని కూడా వాడవచ్చు. ఇక్కడ 1s అని ఒక డబ్బా, 10s ఇట్లా ఒక చార్ట్ మీద రాసి ఇది ఇక్కడ 1s అన్నప్పుడు, ఇక్కడ 10s అన్నప్పుడు ఇక్కడ 3 పెట్టి ఇక్కడ 2 అనే అంటే 1, 2, 3 కార్డ్స్ పెట్టుకొని విద్యార్థులకు ఎలా వస్తుంది కొంత బాగా ప్రాక్టీస్ చేయించండి. ఈ విధంగా ఫస్ట్ అయితే 0 to 9 వరకు నెంబర్లు గుర్తుపట్టాలి. మరీ మొద్దుల వరకు ఉంటే వచ్చినాక దీన్ని ఊగా రోజు ఏం చెప్తాం, రోజు 2 గంట చెప్పు. కానీ మామూలుగా అయితే ఈ విధంగా కౌంటింగ్ ఆబ్జెక్ట్స్ గుర్తుపడతారు 2, 3 అని ఇట్లా మీ ఇష్టం. దాన్ని ఎట్లన్నా చేయండి. మీరు రోజుకు ఒకటి చెప్పినా పర్లేదు కానీ రాయించండి టక విద్యార్థులకు. 0 to 20 సార్, ఫస్ట్ 0 to 20 రాయించండి. రాయించేటప్పుడు ఏం చేయండి, ఏదన్నా ఒక యాక్టివిటీ. ఫస్ట్ 0 ఇక్కడ ఏం లేదు, 1 అంటే 1 మ్యాంగో, 2 ఏదో నువ్వు వస్తువులు చూపించినా నేను ఏదో రాపించినా అని అది రాయండి. తర్వాత 10 ఎట్లా వస్తుంది సార్ అన్నప్పుడు ప్లేస్ వాల్యూ 9 తర్వాత 10, 9 తర్వాత 1, 0, 10 అని ఎట్లా వస్తుంది అదొక కాన్సెప్ట్ చేపియండి. తర్వాత 10 + 1 11 అంటే ఇక్కడ 10s ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నది. ఎంతనన్నా 10, ఇది 10 1 కాదు, 10 + 1 11. ఇలా మీరు ఏదో ఒక 20 దాకా మీరు ఖచ్చితంగా రాయించండి. నెక్స్ట్ డే ఏముంది సార్ 0 to 50 రాపియండి. నేను అన్నీ 10 days ప్రోగ్రామ్ని కాన్సెప్ట్ మాత్రం వస్తే చాలు, కాకుంటే కొంత రాయించండి, బోర్డు పైన రాయించండి, విద్యార్థులు రాసుకుంటారు. ఆ పదాలను వాక్యాలను కూడా అంతే సార్. పీరియడ్ ప్లాన్స్ ఉన్నాయి, ఇదంతా ఇది పీరియడ్ ప్లాన్ సార్. ఇప్పుడు పీరియడ్ 2 ఏం చేయాలి, ఆస్క్ ద స్టూడెంట్స్ టు ఐడెంటిఫై ద నెంబర్స్ ఆన్ ద నెంబర్ చార్ట్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. సరే దీంట్లో గ్రూపులుగా చేయండి, వీటిని ఇట్లా చేయండి. ఇక టార్గెట్ ఇన్స్ట్రక్షన్ మొత్తం మీద అవి నేర్పడానికి మీరు ఏమేం చేస్తారో అనేది ఇవన్నీ ఉంటాయి. దీని ప్రకారంగా మీరు ముందుకు పోండి సార్. మీ ఇష్టం ఉన్నట్టు మీకు వీలున్నంత వరకు నేర్పించే ప్రయత్నం అయితే చేయండి. తెలుగు మ్యాథ్స్ అయిపోయిందిగా. ఇంగ్లీష్లో సంబంధించి ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. బయట పిల్లలు నిలబెట్టైనా కానీ మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ మనం కల్పిస్తూ విద్యార్థులతోటి మనం మాట్లాడియాలి. రాజు మన దగ్గర ఉన్న ఇడ రాజు బ్రింగ్ యువర్ బుక్ అనగానే ఇది చెప్పొద్దు. మన బల్లె ఉన్న విద్యార్థికి వాహని కనెక్ట్ అయినట్టు ఉండాలి. సురేష, వరుణ్ బ్రింగ్ యువర్ బుక్ అని మనం విద్యార్థులకు ఈడ ఉన్నట్టే రాయించవలసిన అవసరం లేదు. మనం ఈ కాన్సెప్ట్ నేర్పాలని, ఈ మన క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థి వినేటట్టుగా చేయాలనేది దీని లక్ష్యం. ఇవి మీరు బోర్డు పైన రాయండి, లేకపోతే తర్వాత విద్యార్థులు బాగా ప్రాక్టీస్ చేయించండి. ఒకసారి ఫస్ట్ ఎవరు వింటుర్రు ఎవరు వింటలేరు, తర్వాత మొత్తం ప్రాక్టీస్ 1 hour ప్రాక్టీసు. బయట నిలబెట్టి ఓపెన్ యువర్ బుక్ అనగానే ఓపెన్ చేస్తురా,
అట్లా స్టాండప్ అని నిలబడుతున్నారు. సిట్ డౌన్ అంటే రాజు స్టాండప్ అంటే ఒక్కడే నిలబడాలి, రాజు ఒక్కడే నిలబడాలి, మిగతా వాళ్ళు అందరూ నిలబడరు అనుకో అంటే వీడు ఇంటలేడు అని అర్థం. అలా విద్యార్థులకు బాగా ఇవి ప్రాక్టీస్ చేయించండి. సరే, దీనికి మనం ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ కూడా ఇది లిజనింగ్ కాంప్రిహెన్షన్ అనేది మనకు జూన్ మంత్ ఫస్ట్ LSRW లాంగ్వేజ్లో లిజనింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో మై నేమ్ ఈజ్ రోహన్ అండ్ మై నేమ్ ఈజ్ మన స్కూల్లో ఉన్న పిల్లల పేర్లే పెట్టండి, ఇక్కడ ఉన్నది అవసరం లేదు. ఇది ఒక మోడల్గా మాత్రం ఇవ్వడం జరిగింది. మీరు వీటికి సంబంధించి క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే విద్యార్థి చెప్పగలుగుతుండా, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అందరు విద్యార్థులను మనం చెప్పించడం అనేది ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా టీచర్ రెగ్యులర్గా పిల్లలతోటి ఉండి మాట్లాడిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మా వాలంటీర్ ఒక టీచర్ ఫస్ట్ క్లాస్కి రోజు చెప్తుంది, పిల్లలు ఇప్పుడు మై నేమ్ ఈజ్ ఫాదర్ మై ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గురించి చెప్పగలుగుతారు, ఫస్ట్ క్లాస్ కూడా చెప్పగలుగుతారు. అంటే నిరంతరం ఎంతమంది చెప్పినా కదా, నిరంతరం ఆలనా పాలన నువ్వు వంట వండుడు అన్ని దగ్గర వస్తువులు ఉంటాయి కాదు, వాళ్ళను సమయానికి వాళ్ళు పిల్లలు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో తెలియదు. ఓసారి అసలు వినరు, ఓసారి బాగా వింటారు, కనెక్ట్ అవుతారు. ఆ విధంగా విద్యార్థులను నిరంతరం మనం కనెక్ట్ చేసుకొని ఏదో ఒక సందర్భంలో నిరంతరం మనం అక్కడ ఉంటే మనం సిచ్యువేషన్ క్రియేట్ చేసి మనం విద్యార్థితోటి ఇంగ్లీష్లో కూడా మనం మాట్లాడడం ఇది చేయాలి. సింపుల్గా లెటర్స్ నేర్పడము ఇవన్నీ మళ్ళీ ఆల్రెడీ వచ్చినాయి అనుకోండి, మీకు ఆ పిల్లలకి ఇంకా వేరే యాక్టివిటీస్ ఇవ్వండి, మీరు పాఠాలు చెప్పుకోండి.